అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చిందో ఆ హామీలకు అనుగుణంగా ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ రావడం జరిగింది. దానిలో ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం హామీని వాళ్ళ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ముందు జిల్లా పరిధిలోనే ఉచిత బస్సుని సౌకర్యం కల్పిస్తానని ప్రకటించడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఇవాళ రాష్ట్రం అంతా ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరోపక్క అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పేరుతో 20,000 రూపాయలు రైతులకి సహకారం అందించడం జరుగుతూ ఉంది. మరో పక్కన తల్లికి వందనం, ఎవరైతే ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలకి ఇస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగా ఒకే రోజున 67 లక్షల మంది లబ్ధిదారులకు 10,000 కోట్లు జమ చేయడం జరిగింది. ఇలా ఇచ్చిన హామీల్ని, ఇవ్వని హామీలను కూడా, ఇవ్వని విషయాలు కూడా ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాల మేరకు అనేక కార్యక్రమాలని వాళ్ళు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్స్ లోన్స్ ఇవ్వడమే కాకుండా వ్యవసాయదారులకి మెకనైజేషన్, ఫార్మ్ మెకనైజేషన్ ఇవన్నీ అమలు చేయడం జరుగుతూ ఉంది. మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరో పక్కన శాంతి భద్రతలు కాపాడమే కాకుండా సుపరిపాలన అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున యువతకి కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ 3 పథకాలని ఎర్రకోట నుంచి ప్రకటించడం జరిగింది. ఇవాళ ఈ 3 వర్గాలకి అన్ని విధాలుగా ప్రయోజనకారిగా ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సూపర్ 6 ఏమైందని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కొక్కటిగా అమలు జరుగుతున్న విధానాన్ని తెలుసుకోమని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అమ్మ ఒడి అన్నారు, ఒక బిడ్డకే అని మాట మార్చారు ఎన్నికలు అయిన తర్వాత. పెన్షన్ అన్నారు, 3,000 ఇస్తానని పెంచుకుంటూ పోతామని మాట మార్చారు. ఇవాళ వాళ్ళు ఉచిత బస్సు పథకం వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు, ప్రకటించలేదు. అదేవిధంగా ప్రకటించిన పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితిని ఆ రోజు చూసాం. ఇవాళ ప్రకటించిన పథకాన్ని ఒకంత మెరుగ్గా చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం తప్పించి దాన్ని డైల్యూట్ చేసే విధానానికి లేదు. మెరుగైన విధానంలో సంక్షేమం అందించడం కోసం, సూపర్ 6 అందించడం కోసం కూటమి ప్రభుత్వం ఇవాళ కృతనిశ్చయంతో ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అక్కడ విజయవాడలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మంత్రులు, శాసనసభ్యులు అందరం కలిసి రాజమహేంద్రవరంలో ప్రారంభించాం. ఇప్పుడు వనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ అన్ని విధాల సూపర్ 6 హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.